వెన్నంటి కాపాడే వేల్పు. పేరు సచ్చిదానంద సంపత్ స్వామి. వయస్సు 67 సంవత్సరాలు. ఊరు సోయంకుప్పం. నేను మిలిటరీలో పనిచేస్తూ ఉండేవాణ్ణి. పాకిస్తాన్తో యుద్ధం ముగిసిన అనంతరం 1 నెల రోజుల పాటు సెలవు తీసుకొని మా స్వగ్రామానికి వచ్చాను. నా మిత్రుని బలవంతం మీద నేను శ్రీ పూండీ స్వామిని దర్శించుకున్నాను. వారికి నమస్కరించుకొని వారి ఆసీనులై ఉన్న అరుగు పక్కనే 1 గంట సేపు అలా కూర్చుండిపోయాను. నా స్నేహితుడు కూడా దగ్గరలోనే అలాగే శ్రీ స్వామిని చూస్తూ నిల్చున్నాడు. మేము ఇంటికి బయలుదేరబోతూ శ్రీ స్వామికి నమస్కరించుకుంటున్న సమయంలో శ్రీ స్వామి నా స్నేహితునితో పిసినారికి 2 ఖర్చులు అన్నారు. శ్రీ స్వామి చెప్పినట్లుగానే నా మిత్రుని పిసినారితనం వల్ల అతని ఖర్చులు 2 15 రోజుల తర్వాత నేను శ్రీ స్వామిని మళ్ళీ దర్శించుకున్నాను. నువ్వు కొండ ప్రాంతంలో దూరంగా ఉంటున్నావు, నువ్వు ఉన్న చోటికి నేను వచ్చి చూస్తాను అన్నారు శ్రీ స్వామి. వారికి నా మీద ఉన్న ప్రేమకు నేను పొంగిపోయాను. శ్రీ స్వామి ఆసీనులైన ఇంటి యజమాని పేదరికంతో చాలా బాధపడేవారు. శ్రీ స్వామికి భోజనం పెట్టడానికి కూడా వసతి లేక వారు ఒకరోజు తమ ఆర్థిక ఇబ్బందిని శ్రీ స్వామికి విన్నవించుకున్నారు. మద్రాసు వెళితే అన్నీ సమకూరుతాయని శ్రీ స్వామి వాళ్లను ఆశీర్వదించారు. శ్రీ స్వామి ఆజ్ఞానుసారం వారు మద్రాసు వెళ్ళి సుఖ సంతోషాలతో ఉన్నారు. నేను ఉత్తర భారతదేశంలో మిలిటరీలో 28 సంవత్సరాలు పనిచేశాను. నేను పనిచేస్తున్న సమయంలో నాకు జరగబోయే సంఘటనలను శ్రీ స్వామి ముందుగా సూచించేవారు. అంతేకాదు, ఆయా సంఘటనలకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలో శ్రీ స్వామియే తెలియచెప్పేవారు. నేను ఎక్కడికి వెళ్ళినా శ్రీ స్వామి దర్శనమిస్తూ ఉండేవారు. తర్వాత నేను పదవీ విరమణ చేశాను. ఆ వెంటనే నా బాధ్యతలన్నింటినీ నిర్వర్తించి శ్రీ స్వామికి సర్వస్వ శరణాగతి చెంది వారి ఆజ్ఞానుసారం బ్రహ్మచారినై నా స్వగ్రామంలో పారమార్థిక జీవితాన్ని గడుపుతున్నాను. శ్రీ స్వామి నాకిచ్చిన ఆదేశాలను నేను క్రమం తప్పకుండా పాటించేవాణ్ణి. వారి దివ్యశక్తే నన్ను ఆయన వైపుకు లాగింది. వారు నాకు ఆధ్యాత్మికంగా చాలా అనుభవాలను ప్రసాదించారు. వ్యక్తీకరించలేని అనుభూతులను అనుగ్రహించారు. ఈనాటికి నన్ను వెన్నంటి నడిపిస్తున్నారు. వారి అనుగ్రహం వర్ణించశక్యం కానిది. అది ఎవరికి వారు అనుభవించి గ్రహించవలసిందే. వారికి సృష్టిలో ఏది జరిగినా తెలుసుకోగల శక్తి ఉంది. ఇది నా స్వానుభవం. పూండీలో శ్రీ స్వామి దక్షిణాభిముఖులై ఆసీనులై ఉండేవారు. దక్షిణ దిశగా తిరువన్నామలై పుణ్యక్షేత్రం ఉంది. ఆ అరుణాచలేశ్వర ఆలయంలోని అరుణాచలేశ్వరుడే సర్వజన హితం కోరి శ్రీ పూండీ స్వామిగా అవతరించారని నా విశ్వాసం. సాక్షాత్ పరబ్రహ్మ. ఒక క్రిస్టియన్. వయసు 70 సంవత్సరాలు. ఊరు వేలూరు. నేను వైదీశ్వరన్ కోయిల్ దగ్గర ఒక గ్రామంలో పుట్టి పెరిగాను. నాకు పరిచయం ఉన్న ఒక బ్రాహ్మణ వ్యక్తి శ్రీ పూండీ స్వామి మహత్యాన్ని వర్ణిస్తూ వారి దర్శనం చేసుకోవడానికి నన్ను తనకు తోడుగా రమ్మని పిలిచారు. ఆ సమయంలో నేను మా ఊరు నుంచి వేలూరు వచ్చి స్థిరపడి ఉన్నాను. నాకు స్వాముల పట్ల ఎంతో దురభిప్రాయం ఉండేది. అందువల్ల నేను వారితో పాటు రానని ఖండితంగా చెప్పాను. శ్రీ స్వామి పూండీలో ఒక ఇంటి అరుగు మీద ఆసీనులై ఉన్నారని, దర్శనానికి వెళదామని చెప్పి ఆయన మళ్ళీ నన్ను ఒత్తిడి చేశారు. ఆయన వయస్సులో పెద్దవారు. తనకు తోడుగా రమ్మంటూ ఉండడంతో ఆయన మాట కాదనలేక వారితో కలిసి శ్రీ స్వామి సన్నిధికి వచ్చాను. వారిని చూస్తూనే పిచ్చివాణ్ణి చూసి లోకమంతా స్వామి అనుకుంటున్నారు అనిపించింది. శ్రీ స్వామి సన్నిధికి ఎదురుగా ఉన్న రోడ్డు మీద నిలబడి అక్కడ జరిగే తంతునంతా గమనించడం మొదలుపెట్టాను. నాతో వచ్చిన పెద్ద ఆయన శ్రీ స్వామిని దర్శించుకొని ఊది పెట్టుకొని కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చారు. ఇద్దరం కలిసి తిరిగి మా ఊరికి బయలుదేరాము. కొన్నాళ్లకు నా స్నేహితుడు శ్రీ స్వామి దగ్గరకు అంతకుముందు వెళ్ళాను కనుక తనకు తోడుగా రావలసిందిగా కోరాడు. నేను అక్కడ ఒక పిచ్చివాడు కూర్చొని ఉన్నాడు, మిగతా పిచ్చివాళ్ళంతా తమాషా చూస్తున్నారు అన్నారు. తను శ్రీ స్వామి గురించి విన్నానని, అందరూ ఆయన గొప్ప మహాత్ముడని చెప్తున్నారని చెప్పి నన్ను రమ్మని బలవంతం చేయసాగాడు. నేనిక అతనితో పూండీకి వెళ్ళక తప్పలేదు.
రెండవసారి అతనితో కలిసి శ్రీ పూండీ స్వామి సన్నిధికి వెళ్ళాను. అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్నాను. శ్రీ స్వామి తమకు నమస్కరించుకున్న వారికి ఊది ఇస్తున్నారు. ఎవరైనా ఏదైనా అడిగితే అరుదుగా 1-2 మాటలు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి తాను ఆవులు కొనడానికి వెళుతున్నానని లాభం వస్తుందా అని అడిగాడు. శ్రీ స్వామి వస్తుంది అని చెప్పారు. మళ్ళీ అతను ఎలాంటి ఆవులు కొనమంటారని వారిని అడిగాడు. ఎలాంటివైనా కొనమన్నారు శ్రీ స్వామి. అతను ఏ దిక్కుకు వెళ్ళి కొనమంటారని మళ్ళీ అడిగాడు. శ్రీ స్వామి ఏ దిక్కుకైనా వెళ్ళమని ఆశీస్సులిచ్చారు. శ్రీ స్వామికి భక్తులు సమర్పించిన నివేదనలు అరుగు మీద వెనుకనున్న గదిలోనూ గుట్టలు గుట్టలుగా పడి ఉండడం చూసి సుబ్రహ్మణ్యంతో నేను, ఏమిటి సుబ్రహ్మణ్యం, ఈయన ఇక్కడ కూర్చొని ఏదంటే అది అరుగు మీద గదిలోనూ కుప్ప వేస్తున్నారు. ఆరోగ్యానికి ఇది చెడు కదా, వీటన్నింటినీ తీసి అక్కడెక్కడైనా వేసి మంట పెట్టవచ్చును కదా అన్నాను. సుబ్రహ్మణ్యం గారు ఆ మాట శ్రీ స్వామినే అడగమన్నారు. నేను ధైర్యంగా శ్రీ స్వామి దగ్గరికి వెళ్ళి, ఏమిటి స్వామి ఇవన్నీ తీసి ఇక్కడ వేస్తున్నారు, క్రుళ్ళి దుర్వాసన కొట్టదా, మంట వేయొచ్చుంది కదా అని వెనుకనున్న ప్రసాదాలను చూపెడుతూ అన్నాను. శ్రీ స్వామి ఒక్కసారిగా కోపంతో, మంట పెట్టేస్తావరా, మంట పెట్టరా చూస్తాను, ఆరోగ్యం ఆరోగ్యం అని మాట్లాడతారు, రేడియో మైక్రోఫోను అది ఇది పెట్టుకొని ఆరోగ్యం గురించి మాట్లాడతారు, అసలు ఆనందానికి ఆధారమైనది ఏమిటో తెలుసురా నీకు అని గట్టిగా మాట్లాడుతూనే ఉన్నారు. వారలా గట్టిగా మాట్లాడుతూ ఉండడంతో తమాషా చూడడానికా అన్నట్లు కొందరు భక్తులు అక్కడ గుమిగూడారు. అది చూచి నాకు చాలా అవమానంగా తోచింది. అసలు ఎందుకలా అడిగానా అనుకుంటూ, తెలియకుండా అడిగాను స్వామి, మన్నించండి అన్నాను. శ్రీ స్వామి అన్నారు. ఇక అటువైపు రాకూడదని నిర్ణయించుకొని వెనుకకు బయలుదేరాను. శ్రీ స్వామి మహిమల గూర్చి భక్తులందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. శ్రీ స్వామి చాలా సంవత్సరాలుగా అక్కడే స్థిరంగా కూర్చొని ఉన్నారని చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత శ్రీ స్వామిని చూడాలని బలంగా అనిపించింది. ఇక ఆగలేక పూండి వచ్చి వారిని దర్శించుకొని వెళ్ళాను. శ్రీ స్వామి సన్నిధిలో నిత్యం ఎలా ఉంటుందో పరీక్షించాలని ఒక రోజున బయలుదేరి వారి దగ్గరకు వచ్చాను. ఉదయం 6:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు శ్రీ స్వామికి ఎదురుగా ఉన్న రోడ్డులో నిలబడి అక్కడ జరిగేదంతా గమనిస్తున్నాను. శ్రీ స్వామి కనీసం త్రాగడానికి నీళ్లు కూడా అడగలేదు. భక్తులు టీలు శీతల పానీయాలు తెచ్చి ఇస్తే కొందరిస్తే త్రాగుతున్నారు, కొందరిస్తే అక్కడ పెట్టి వెళ్ళమంటున్నారు. శ్రీ స్వామి నకిలీ సాధువు కాదు అనిపించింది. నేను అలా 2-3 పర్యాయాలు వారి సన్నిధికి వచ్చి నిశితంగా పరీక్షించాను. వారు మహాత్ముడు అన్న సత్యం నాకు అవగతమైంది. అప్పటి నుండి శ్రీ స్వామి సన్నిధికి తరచూ రావడం ఆరంభించాను. వారి పాదాలకు నమస్కరించుకొని ఊది పెట్టుకునేవాణ్ణి. శ్రీ స్వామి ఒక్కోసారి మామూలుగా మాట్లాడేవారు, కొన్ని సమయాలలో పరిభాషలో మాట్లాడేవారు. అధ్వాన్నమైన అడవిరా, ఆ కండక్టరు నన్ను ఎక్కమన్నాడు. నేను రామజయం బస్సులో ఎక్కి వెళ్ళాను. తీసుకెళ్ళి ఒక అడవిలో దించేశాడు. అక్కడొక వినాయకుడు బొజ్జతో తొండంతో కూర్చొని ఉన్నారు. మేకలు గోవులు మేపేవాళ్ళు అందరూ వెళుతున్నారు. ఇలా ఏమేమో మాట్లాడేవారు. ఆయన ఏ కాలం నాటి విషయాలు చెబుతున్నారో, అసలు ఏమి చెబుతున్నారో, ఎవరికి చెబుతున్నారో అర్థమయ్యేది కాదు. నేను ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను అడిగితే తగిన సమాధానం చెప్పేవారు. నేను ధ్యానం చేసుకునేవాణ్ణి, అన్ని యోగాసనాలు వేసేవాణ్ణి. 30-32 సంవత్సరాల వయస్సులో అన్ని రకాల ప్రాణాయామాలు చేసేవాణ్ణి. నేను ప్రాణాయామం చేస్తున్న సమయంలో చెవిలో గాలి అణిగి ఉన్నట్లు అనిపించింది. చెవి దగ్గర నొప్పి మొదలైంది. ఒకరోజు శ్రీ స్వామికి నా బాధను విన్నవించుకున్నాను. ఆయన, నిన్నెవర్రా అవన్నీ చేయమన్నది, ఆపరా అన్నారు. వారు చెప్పినట్లే నేను ధ్యానంతో సహా అన్నీ మానేశాను. 2 వారాల తర్వాత నేను శ్రీ స్వామి సన్నిధిలో అదే విషయం చెప్పాను. ఎవర్రా నేను ధ్యానం ఆపమన్నది, ధ్యానం ఆపావంటే నాశనమైపోతావురా అన్నారు. అప్పటి నుండి ధ్యానం మాత్రం క్రమం తప్పక చేస్తున్నాను.
ఒకసారి సెలవులలో మా అన్నదమ్ములందరం మా కుటుంబాలతో సహా స్వగ్రామం వెళ్ళి అక్కడ 15 రోజులు ఎంతో ఉల్లాసంగా గడిపాము. ఆ సమయంలో నేను ధ్యానం చేసుకోలేదు. అక్కడి నుంచి నేను పూండికి శ్రీ స్వామి దర్శనానికి వచ్చాను. శ్రీ స్వామి నన్ను చూడగానే, నిన్ను ఎన్ని కంచెలు కట్టి పెంచాను, కిళువా కంచె కట్టి పెంచాను, వెదురుతో కంచె కట్టి పెంచాను, అంతా పారపోసేవేరా, నేను పారపోసినట్లయింది కదరా అన్నారు. శ్రీ స్వామి ఏ విషయం గురించి చెప్పారో నాకు అర్థం కాలేదు. మళ్ళీ 1, 2, 3 అని తెలుగులో మాట్లాడారు. నేను కూడా తెలుగులో మాట్లాడాను. మినుముల పంట వేస్తామా, నువ్వుల పంట వేస్తామా అనుకుంటూ అన్నీ వదిలిపెట్టేశావురా అన్నారు శ్రీస్వామి. అప్పటికి గాని నేను ధ్యానం 15 రోజుల పాటు చేయని విషయం గురించి శ్రీస్వామి ప్రస్తావిస్తున్నారని నాకు అర్థం కాలేదు. వారిని నా తప్పు క్షమించమని, ఇక మీదట క్రమం తప్పకుండా ధ్యానం చేస్తానని వేడుకున్నాను. దయామయులైన శ్రీస్వామి నాకు ఊది పెట్టి ఆశీర్వదించారు. అప్పటి నుండి నేను ఎక్కడికి వెళ్ళినా ధ్యానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. నేనెక్కడికి వెళ్ళినా శ్రీస్వామి నన్ను చూస్తూనే ఉంటారనే ఎరుక నాకెప్పుడూ ఉంటూనే ఉంది. నేను పూండికి రావాలంటే వేలూరు నుండి బస్సులో కలశప్పాకం వచ్చి అక్కడి నుంచి నడిచి పూండికి రావాల్సి వచ్చేది. అప్పట్లో నాకు అంతకు మించి వసతి లేదు. ఒకరోజు మండు టెండలో కలశప్పాకం నుండి పూండికి నడిచి వస్తున్నాను. ఎండలో నడవడం కష్టం అనిపించి అద్దె సైకిల్ కోసం అక్కడ ఉన్న 2 అంగళ్ళలోనూ అడిగాను. అంగడి వాళ్లకు నేను పరిచయం లేని కారణంగా వాళ్ళు నాకు సైకిళ్ళు ఇవ్వలేదు. నాకు చాలా బాధ అనిపించింది. నేను అలా నడుస్తూ అందరికీ చాలా గొప్పవారైన గురువులున్నారు, నా గురువు మాత్రం నాకు కనీసం సైకిల్ అయినా ఇప్పించలేకపోతున్నారని శ్రీస్వామిపై మనసులో నిష్ఠూరపడ్డాను. ఇంతలో ఒక అపరిచిత వ్యక్తి సైకిలుపై నాకెదురుగా వస్తూ, ఏమిటి సార్ నడిచి వెళ్తున్నారు అని అడిగాడు. ఇంకెలా వెళ్ళను, ఎవరూ సైకిల్ ఇవ్వనంటున్నారు అన్నాను. ఎవరు మీకు ఇవ్వనన్నది అంటూ నన్ను ఆ 2 సైకిల్ షాపుల వద్దకు తీసుకువెళ్ళి వాళ్ళతో, సార్ ప్రతి నెల పూండికి వస్తూ ఉంటారు, మీరు మంచి సైకిల్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి నేను సైకిల్కి ఏ ఇబ్బంది పడలేదు. నాకు అంతలా సహాయం చేసిన వ్యక్తిని అంతకుముందు నేను ఏనాడు చూసి ఎరగను. ఆ తర్వాత కూడా నాకెప్పుడూ కనిపించలేదు. వారు శ్రీ పూండీ స్వామి కాకపోతే మరి ఇంకెవరై ఉంటారు? మా అన్న కుమారుడు తాను వేలూరుకు ట్రైన్లో వస్తానని, తనకి ఇల్లు తెలియదు గనక నన్ను స్టేషన్కు రావాల్సిందని నాకు జాబు రాశాడు. నేను ఆ రోజు పూండీకి వచ్చాను. శ్రీస్వామిని దర్శించుకొని అక్కడి నుండి వేలూరుకు వెళదామనుకున్నాను. మధ్యాహ్నం 12 గంటలకు వేలూరు వెళ్ళానని శ్రీస్వామి అనుమతి కోరాను. శ్రీస్వామి ఎప్పుడూ అంగీకార సూచకంగా ఊ అనేవారు, లేదా మంచిది వెళ్ళిరా అనేవారు. అలాంటిది ఎన్నిసార్లు శ్రీస్వామిని సెలవిప్పించమని అడిగినా వారు బదులు పలకక మౌనం వహించారు. మా అన్న కుమారుడు వేలూరు వచ్చేలోగా ఎలాగైనా నేను స్టేషన్లో ఉండాలని నా తాపత్రయం. చివరకు సుబ్రహ్మణ్య స్వామితో నేను బయలుదేరుతానని చెప్పాను. ఆయన శ్రీస్వామి అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్ళమన్నారు. నేనిక ఏమీ చేయలేక ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందని నా ప్రయాణం గురించి ఆలోచన మానుకున్నాను. మధ్యాహ్నం 2:30 గంటలకు రైలు పోలూరుకు చేరుతుంది. 2:30 గంటలకు శ్రీస్వామిని మళ్ళీ అనుమతి అడిగాను. అప్పుడు శ్రీస్వామి నేను బయలుదేరేందుకు సమ్మతించారు. కానీ బస్సులోనే వెళ్ళమని నన్ను ఆదేశించారు. శ్రీస్వామి ఎందుకలా చెప్పారో నాకు తెలియలేదు. నేను బయలుదేరి కలశప్పాకం వచ్చి బస్సులో ఎక్కి కూర్చున్నాను. ఆశ్చర్యంగా నేను కూర్చున్న పక్క సీటులో మా అన్న కుమారుడు కూర్చొని ఉన్నాడు. రైల్లో వస్తానన్నవాడు బస్సులో ఎలా వచ్చాడని అడిగితే, అక్కడి వారు బస్సులో త్వరగా వెళ్ళవచ్చని చెప్పారని, ఎలాగైనా అడ్రస్ కనుక్కోవచ్చులే అని బస్సు ఎక్కి వచ్చానని చెప్పాడు అతను. శ్రీస్వామి సర్వజ్ఞత్వం అప్పుడు నాకు అలా తెలియవచ్చింది. వారు నేను ఇబ్బంది పడకుండా నన్ను కాపాడారని కూడా అర్థమైంది. రైలు వద్దకు వెళ్ళి ఉంటే అతను కనిపించక చాలా ఆదుర్దాకు లోనయ్యేవాడిని. నేను ఆదుర్దా పడతానేమోనని
మా అన్న కుమారుని లేకపోయినా కన్న తల్లి లాంటి శ్రీస్వామికి ఉంది మరి. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ బాబా సన్నిధిలో ఉన్నప్పుడు కలెక్టర్ను అర్జెంటుగా కలుసుకోవలసిన అవసరం ఏర్పడింది. అతను చితిలీలో రైలు అందుకోవడానికి సమయం ప్రకారం బయలుదేరాడు. అదే రైలుకు బయలుదేరాల్సిన ఒక హరిదాసుకు బాబా అనుమతిచ్చారు. కానీ నానా చాందోర్కర్కు మాత్రం ఆపివేశారు. సమయానికి స్టేషన్కు చేరుకోగలనో లేదో అని కంగారు పడుతూ భోజనం చేయకుండానే ఆ హరిదాసు హడావిడిగా వెళ్ళిపోయాడు. నానా చందోర్కర్ తీరికగా భోజనం చేసి వచ్చిన పిమ్మట హరిదాసు బయలుదేరిన అర్ధగంట తర్వాత బాబా అతనికి వెళ్ళడానికి అనుమతినిచ్చారు. ఆ రోజు రైళ్ల రాకపోకల సమయాలు మారాయన్న విషయం నానాసాహెబ్ చాందోర్కర్కు స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఆయన స్టేషన్కి చేరిన తర్వాతే రైలు వచ్చింది. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత నుండి. మొదట్లో నేను పూండీకి బయలుదేరుతామనుకున్నప్పుడల్లా ఎన్నో ఆటంకాలు ఎదురై నేను ప్రయాణం మానుకోవలసి వచ్చేది. తర్వాత ఆటంకాలు వస్తే అలా ఆగిపోవడం సరైన పద్ధతి కాదని, ముందుకు సాగడమే మంచిదని అనిపించింది. అప్పట్నుండి ఎన్ని ఆటంకాలు ఎదురైనా పూండీ ప్రయాణం వాయిదా వేసేవాణ్ణి కాదు. అలా చేస్తూ వస్తే క్రమంగా ఆటంకాలు వాటంతటవే తొలగిపోయాయి. నేను వ్యాపారం చేసేవాడిని. నా భార్య టీచర్గా పనిచేసేది. అయినా కూడా 5 పిల్లలతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాణ్ణి. ఒకసారి శ్రీస్వామితో నా కష్టాలు చెప్పాలనుకొని వారి సన్నిధికి వచ్చాను. వారి సన్నిధిలో కూర్చొని శ్రీస్వామికి చెబుదామా వద్దా అని ఆలోచిస్తూ ఏమీ చెప్పకుండానే ఇంటికి వెళ్ళిపోయాను. 15 రోజులకల్లా నా కష్టాలు భరించడం ఇక అసాధ్యం అనిపించి పూండీకి బయలుదేరి వచ్చాను. వచ్చేనే కానీ నా బాధలను వారికి చెప్పడానికి మనస్కరించక మౌనంగా వారి అరుగు పక్కనే కూర్చున్నాను. అప్పుడు శ్రీస్వామి నా వైపు చూసి ఒక పాట పాడారు. ఆ పాట ఇది. నాకు ఆ పాటకు అర్థం ఆ సమయంలో తెలియలేదు. కొన్నాళ్లకు తెలిసిన వారి ద్వారా అది శ్రీ రామలింగ స్వామి రచించిన అరుల్పాలోని పాట అని తెలిసింది. దాని భావం, బాధలు నిండిన సంసార సమస్యల్లో మునిగి నా కాలాన్ని వృధా చేసుకున్నాను. వాటి నుండి తొలగి పెద్దలను అనుసరించలేక పాపినైనందువల్ల వారు చెప్పిన దారిలో నడవలేక పతనమయ్యాను. మిక్కిలి భాగ్యవంతమైన తిరుత్తణి శిఖరం పైనన్న ఓ భగవంతుడా, నీ ముందు బిల్వపత్రి నిండిన పూబొట్టను మోయక ఈ దేహాన్ని మోసి వృధా చేశాను. నేను మరలా శ్రీస్వామి సన్నిధికి వెళ్ళి వారిని దర్శించుకొని వారితో, మీరు పాడిన పాటకు అర్థం తెలుసుకున్నాను. మీరు చెప్పినట్లే సమస్తాన్ని మీ పాదపద్మాలకు సమర్పిస్తున్నాను. ఇక నా వ్యాపారము, కుటుంబము తమరే చూసుకోవలసింది అని శ్రీస్వామికి సర్వస్వ శరణాగతి వేడాను. సరే అని శ్రీస్వామి నన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాత వ్యాపారంలో కలిసి వచ్చింది. పిల్లలు బాగా చదివి ఉన్నత స్థితికి వచ్చారు. నేను ఈరోజు ఏ బాధలు లేక ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. అంతా శ్రీస్వామి అనుగ్రహమే. ఒకరోజు నేను నా స్నేహితుడితో మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడే అతని స్నేహితుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. మాటల సందర్భంలో అతనితో నేను ధ్యానం చేసుకుంటానని, శ్రీ పూండీ స్వామిని దర్శించుకుంటానని చెప్పాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాతో, నీకు గురువు లేరా? గురువు లేకుండా ఆధ్యాత్మికంగా ముందుకెళ్లడం అసాధ్యం అని హేళన చేశాడు. నేను అతని మాటలు పట్టించుకోలేదు. ఇది జరిగిన 2-3 నెలల తరువాత నేను శ్రీ పూండీ స్వామి దర్శనం చేసుకొని శ్రీస్వామి సన్నిధిలో కూర్చున్నప్పుడు హఠాత్తుగా నాకు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు స్ఫురణకు వచ్చాయి. నాకు గురువు లేడని అనుకున్నాను, కానీ నిజానికి శ్రీస్వామే నా గురువు కదా అనుకొని శ్రీస్వామిని అడిగి దీక్ష తీసుకోవాలని అనుకున్నాను. అనుకున్నదే తడువుగా శ్రీస్వామిని నాకు ఉపదేశం చేయమని కోరాను కూడా. అరుగు మీద కూర్చున్న శ్రీస్వామి వెంటనే ముందుకు వంగి నా చెవిలో మంత్రాన్ని ఉపదేశించి, చెప్పుకోరా అని ఆశీర్వదించారు. ఇక నా ఆనందానికి అవధులు లేవు. ఒక ఆజానుబాహువు, మహాతపస్వి, జటాధారి అయిన ఒక మఠాధిపతి శ్రీలంక నుండి పూండీకి వచ్చారు.
తమ వెంట పూండికి చెందిన ఇంకొక సాధువును తోడు తీసుకుని వచ్చి శ్రీ స్వామి సన్నిధికి వచ్చారు. వారు శ్రీ స్వామిని ఉపదేశం చేయమని అడిగారు. శ్రీ స్వామి బదులు పలకకపోవడంతో గ్రామ పెద్దలంతా కలిసి శ్రీ స్వామి సన్నిధికి వచ్చి ఆ శ్రీలంక మఠాధిపతికి ఉపదేశం ఇవ్వవలసిందని మఠాధిపతి తరపున ప్రార్థించారు. శ్రీ స్వామి మౌనంగానే ఉన్నారు. గ్రామ పెద్దలు శ్రీ స్వామి ఇష్టపడకపోతే ఎవరు ఎంత ప్రయత్నించినా వారిని అంగీకరింప చేయలేమని తెలిసి వెళ్ళిపోయారు. ఆ మఠాధిపతి శ్రీ స్వామి కూర్చున్న అరుగుకు ఎదురుగా మండు టెండలో నిల్చొని గంటకు శ్రీ స్వామి దగ్గరకు వచ్చి ఉపదేశం ఇవ్వవలసిందిగా ప్రార్థించాడు. అలా సాయంత్రం 3 గంటల వరకు ప్రయత్నించి చివరకు తాను వెళ్ళడానికి శ్రీ స్వామి అనుమతి కోరారు. శ్రీ స్వామి మంచిది వెళ్ళి రమ్మని ఆశీర్వదించారు. అంతటి గొప్ప ఆయన వచ్చి ఉపదేశం అడిగితే ఎందుకు నిరాకరించారని శ్రీ స్వామిని అడిగాను. అప్పుడు వారు ఏదో అలా అయిపోయిందిరా అన్నారు. నేను నా భార్యకు తెలియకుండా వచ్చి శ్రీ స్వామిని దర్శించుకునేవాణ్ణి. తెలిస్తే అన్యమతానికి సంబంధించిన వారిని సేవిస్తున్నానని పెద్ద రభస చేసేది. నేను శ్రీ స్వామిని సేవిస్తున్నానని ఆమెకు నెమ్మదిగా తెలియవచ్చింది. నేను శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళి రాగానే నన్ను పరోక్షంగా నిందించేది. నేను అవేమీ పట్టించుకునేవాణ్ణి కాదు. మా చివరి అమ్మాయి ఒక హిందువుని ప్రేమించి వివాహం చేసుకుంది. అతను చాలా మంచివాడు. అతనంటే నా భార్యకు చాలా ప్రేమ. ఆ అబ్బాయిని ఏమైనా అంటే ఆమె అసలు సహించలేదు. నా భార్య పూండీస్వామి ప్రసక్తి తెస్తే మీ అల్లుడు మాత్రం ఏమిటట అని నేను హాస్యమాడేవాణ్ణి. చిన్నగా ఆమెలో మార్పు రావడం మొదలైంది. నన్ను నిందించడం మానివేసింది. అలా శ్రీ స్వామి నాపై కరుణతో నా భార్య మనస్తత్వాన్ని మార్చివేశారు. శ్రీ స్వామికి నా ధ్యానం గురించి విన్నవించుకున్నాను. వారు పట్టణత్తార్ పాడిన పాట పాడారు. దాని భావం: ఒక స్త్రీ ఇతరులను చూచి ఆశ్చర్యపడేలా తలపై నీళ్ల కడవను మోసుకు వెళుతున్నప్పుడు తన నడక వేషభాషను చూపెడుతూ 2 చేతులను వయ్యారంగా ఆడించుకుంటూ వస్తున్నా ఆ స్త్రీ మనస్సు తల మీద మోస్తున్న కడవ మీదే ఉంటుంది. అలాగే జీవన్ముక్తులు ఏ విధమైన పని చేస్తున్నా, ఎన్ని బాధలను అనుభవించినా వారి మనస్సు మౌనాన్ని ఆశ్రయించి సమాధి స్థితిలోనే ఉంటుంది. శ్రీ పూండీస్వామి దర్శనానికి వచ్చినప్పుడల్లా నేను 2 ప్యాకెట్లు చార్మినార్ సిగరెట్లు వారికి ఇచ్చేవాణ్ణి. నేను వాటిని ఇవ్వగానే అగ్గిపెట్టివ్వరా అనేవారు శ్రీ స్వామి. నేను ఇచ్చేవాణ్ణి. ఒక చాక్లెట్ వారి నోట్లో ఉంచేవాణ్ణి. తర్వాత 1-2 గంటలు శ్రీ స్వామి దగ్గర ధ్యానం చేసుకొని బయలుదేరే ముందు వారికి నమస్కరించుకొని ఊది తీసుకొని బయలుదేరేవాడిని. శ్రీ స్వామి సన్నిధిలో ఉన్న సమయంలో ఎంతో ఆనందంగా తృప్తిగా ఉండేది. సాధారణంగా జ్ఞాని గురువుగా లభ్యమవుతారు. నాకు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువుగా లభ్యమయ్యారు. శ్రీ స్వామి సమాధి అనంతరం కూడా ప్రతి నెల వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుంటాను. వారి దయ వలన మేమందరం ఎంతో ఆనందంగా ఉన్నాము.